'డీమాన్ స్లేయర్' సీజన్ 5 'హషిరా ట్రైనింగ్ ఆర్క్'లో ఎపిసోడ్ 1 రివ్యూ అయితే ఈరోజు చూసుకోబోతున్నాం. సో, ముందుగా ఎవరికైనా తెలియకపోతే ఈ ఎపిసోడ్ ఆల్రెడీ చాలా చాలా క్రితం బ్యాక్ అయితే మూవీ కింద అయితే రిలీజ్ అయ్యింది. అండ్ ఫైనల్లీ మనకి మొన్న మే 12న అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ ఇది రిలీజ్ అయింది ఓన్లీ క్రంచీరోల్‌లో మాత్రమే కాదు, ఈవెన్ జియో సినిమాలో కూడా రిలీజ్ చేశారు. అండ్ ఇది సర్ప్రైజింగ్ న్యూస్ అని అయితే చెప్పొచ్చు. కాకపోతే ప్రెజెంట్ అయితే ఇంకా రీజనల్ డబ్బింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఐ మీన్ ఓన్లీ జపనీస్, ఇంగ్లీష్ మాత్రమే వచ్చాయి. సో, మేబీ త్వరలోనే ఇంకా రావచ్చు అనుకుంటా. దానికి కొద్దిగా టైం అయితే పడుతుంది తెలుగు డబ్బింగ్ రావడానికి. అండ్ అలాగే సీజన్ 1 కూడా ఇంకా రాలేదు. సో, వస్తే వాటి గురించి అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. ప్రెజెంట్ అయితే ఏం రాలేదు. ఇక దాని తర్వాత ఎపిసోడ్ పేరొచ్చేసి 'టు డిఫీట్ ముజాన్ కుబిసిట్సు'. సో, మీ అందరికీ తెలిసిందే మనకి లాస్ట్ సీజన్‌లో నెజుకో అనేది సన్‌ని కాంకర్ చేస్తది. ఆ విషయం ముజాన్‌కి తెలుస్తుంది. కాబట్టి ఇక హషిరాలందరూ గ్యాదర్ అయ్యి ఒక మీటింగ్ అయితే పెట్టుకొని కొత్త హషిరాలని ట్రైన్ చేయాలని వాళ్ళైతే ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ అలాగే ముజాన్‌ని ఓడించడానికి ఏమైనా చేయాలని అందరూ కూడా ప్లాన్ అయితే చేస్తూ ఉంటారు. దానికోసం ఎక్స్‌ట్రీమ్‌గా అయితే వెళ్తూ ఉంటారు. ఇక అదే ఈ ఎపిసోడ్‌లో మనకి చూపిస్తారు. అండ్ అలాగే టాంజిరో, జెనిట్సు, ఇనోసుకే అందరూ కూడా ట్రైనింగ్‌లో అయితే పార్టిసిపేట్ చేస్తారనమాట. మనకి నెక్స్ట్ ఎపిసోడ్ నుంచే మెయిన్ స్టోరీ అనేది ఇంకా స్టార్ట్ కాబోతుంది. సో, ప్రెజెంట్ అయితే మనకి జస్ట్ ఇన్ఫినిటీ క్యాసిల్‌ది జస్ట్ ఒక ఓన్లీ గ్లింప్సేనే ఇచ్చారు. తర్వాత ఎందుకంటే మనకి హషిరా ట్రైనింగ్ ఆర్క్ అయిపోయిన వెంటనే స్టార్ట్ అయ్యేది ఇన్ఫినిటీ క్యాసిల్ ఆర్కే అనమాట. సో, దానికోసం అయితే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇది మొత్తం జస్ట్ ట్రైనింగ్ ఆర్క్ మాత్రమే. తర్వాతే మెయిన్ స్టోరీ అనేది స్టార్ట్ కాబోతుంది. సో, ఈ ఎపిసోడ్ దగ్గర దగ్గర 51 మినిట్స్ అయితే ఉందనమాట. చాలా అంటే చాలా పెద్దది. లైక్ మనకి తెలిసిందే కదా! 'స్పాట్స్‌మిత్ విలేజ్ ఆర్క్' కానివ్వచ్చు, అంతకుముందు కానివ్వచ్చు, వీళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ ఎపిసోడ్ అనేది చాలా పెద్దగానే రిలీజ్ చేస్తారు. తర్వాత నుంచే మనకి మిగతావన్నీ కూడా లైక్ లేటర్ ఆన్ చిన్న చిన్నగా అయితే వస్తూ ఉంటాయన్నమాట. అండ్ అలాగే ఈ ఎపిసోడ్‌లో మనకి ఆ మార్క్స్ గురించి కూడా మాట్లాడతారు. ఎందుకంటే మిత్సురికి అండ్ అలాగే మనోనికి, మిసోకి సో, వచ్చినాయి కదా మార్క్స్ టాంజిరో తర్వాత. కాబట్టి ఆ మార్క్స్‌ని కంకర్ చేసుకోవడానికి తర్వాత నుంచి ఏం చేయాలి అనేది హషిరా ట్రైనింగ్‌లో అది కూడా ఒక పార్టే అనమాట. సో, లిటరల్లీ మనకి స్టోరీలో ముందుకెళ్ళే కొద్దీ ఇంకా క్రేజీగా అయితే ఉండబోతుంది. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ మ్యాన్. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి వాళ్ళు ఏం చూపిస్తారని. బట్ ఇది జస్ట్ ట్రైనింగ్ ఆర్క్ కాబట్టి దీని నుంచి మనం పెద్దగా ఏం ఎక్స్‌పెక్ట్ చేయలేము. తర్వాత నుంచే మెయిన్‌గా అయితే స్టార్ట్ కాబోతుంది. పైగా నేను లాస్ట్‌లో ఒకటి చూసి అసలు షాక్ అంటే షాక్ అయ్యా స్టోరీలో. లిటరల్లీ మనకి ఫస్ట్ సీజన్ 1లో 2 డీమన్స్ ఉంటాయి చూడండి. సో, ఆ 2 డీమన్స్ దగ్గరికి అదే డాక్టర్, నాకు పేరు గుర్తుకు లేదు. సో, తనే నెజుకోని క్యూర్ చేస్తది కదా! సో, ఆ డాక్టర్ దగ్గరికైతే మనకి హషిరా ట్రైనింగ్ ఆర్క్ అదే ట్రూప్స్ నుంచి హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక క్రో వెళ్ళి నువ్వు షినోబుతో కొలాబ్ అవ్వాలని అయితే చెప్తారు. వామ్మో! అసలది మామూలుగా లేదు. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి క్రేజీగా ఉండబోతుందని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. లిటరల్లీ ఐయామ్ ఈగర్లీ వెయిటింగ్ మ్యాన్ ఫర్ మోర్ ఆఫ్ ఎపిసోడ్స్. అండ్ నేను ఏదైనా సరే షోనెన్ యానిమే ఇంకా కంటిన్యూ చేస్తున్నా అంటే నేను ఆపేయకుండా మధ్యలోనే అది 'డీమన్ స్లేయర్' ఒక్కటే అనమాట. ఎందుకంటే నేను 'మై హీరో అకాడమీ' ఆపేసా, 'బ్లాక్ క్లోవర్' ఆపేసా, ఈవెన్ 'బ్లీచ్', 'నరుటో' అన్నీ ఆపేసా నేను 'వన్ పీస్‌తో' సహా. నేనేది కూడా ఫుల్‌గా అయితే చూడలేదనమాట. మధ్యలోనే ఆపేసా నేను. ఎందుకంటే నాకు చిరాకొచ్చేసి. కానీ నేను ఏదైనా సరే ప్రతిసారి కంటిన్యూయస్‌గా చూస్తున్నా అంటే అది 'డీమన్ స్లేయర్' మాత్రమే. ఎందుకంటే నాకది అంత బాగా నచ్చింది అండ్ అంత ఇష్టం అనమాట. పైగా నాకు మాంగా చదవాలని లేదు. నేను యానిమేనే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే అఫోర్డబుల్ కాబట్టి. అండ్ మీరు కూడా యానిమేనే ప్రిఫర్ చేయండి. అఫోర్డబుల్ వాళ్ళు ఖచ్చితంగా మంచిగా అయితే చూపిస్తారు. అండ్ దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఇక ఉంటా మరి. బాయ్.